అందరికీ నమస్తే అండి. నిన్న వీకెండ్ స్పెషల్ అనాలిసిస్ అని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, గెలుస్తారు అనడానికి కారణాలు, గెలవరు అనడానికి కారణాలు చెప్పా. ఒకసారి అది చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ఉంది ఆ వీడియో, లేదా పైన ఐకార్డ్స్లో పెడతాను, ఒకసారి చూడండి. దానికి కంటిన్యూషన్గా ఈ వీడియో. ఇదేంటంటే ఈ వీడియోలో మనం జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక 5 అవలక్షణాలు ఉన్నాయి. ఏ రాజకీయ నాయకుడికి ఉండకూడని అవలక్షణాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండడం వలన ఆయన రాజకీయంగా పతనావస్థకు వెళ్ళిపోయారు. ఈ 2019లో 151 నుంచి 2024లో 11కు పడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అవన్నీ చెప్పాను. ఒక 5 అవలక్షణాలు ఆయన స్వతహాగా మార్చుకోవాల్సినవి, ఆయన బాగా దెబ్బతిన్నవి, ఆయన రాజకీయంగా పతనానికి వెళ్ళిపోయినవి ఉన్నాయన్నమాట. యాక్చువల్లీ ఇది మన మ్యాగజైన్లో రాసాం. ఫిబ్రవరి నెలలో నేను రిలీజ్ చేసిన మ్యాగజైన్లో ఈ అవలక్షణాలు ఏంటి, జగన్ మళ్ళీ గెలుస్తారనే దానిలో రాసాం. కాకపోతే అది మ్యాగజైన్ 50,000 మందికి వెళ్ళింది. ఇంకా చాలామందికి తెలియాల్సిన విషయాలు కాబట్టి నేను ఈ వీడియోలో చెప్తున్నాను అనమాట. మీకు మ్యాగజైన్లో ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఉంటుందండి. నిజంగా నేను చెప్పే కంటెంట్ ఒక 30 to 40% మీకు ఉంటే, మ్యాగజైన్లో మాత్రం మీకు 90% వాల్యుబుల్ కంటెంట్ ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది, అండ్ క్వాలిటీ బాగుంటుంది. నెల రోజుల్లో 30 పేజీలు చదవడం పెద్ద కష్టమేమీ కాదు. డిజైన్ కానీ, క్వాలిటీ కానీ, కంటెంట్ కానీ అన్నీ బాగుంటాయి అన్నమాట. సో మీకు మ్యాగజైన్ కావాలి అనుకుంటే నెక్స్ట్ మంత్ నుంచి ఇంకా ఇరగదీస్తాము. 7207071231 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి, మీకు నెల నెల మ్యాగజైన్ పంపిస్తాం. సో ఇప్పుడు మనం ఆ 5 అవలక్షణాలు ఏంటో చూద్దాం. సో ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ జనం ఓట్లు వేస్తారా లేదా, ఆయన మళ్ళీ అధికారంలోకి వస్తారా లేదా, ఇవన్నీ పక్కన పెడితే ఆయన ఖచ్చితంగా మార్చుకోవాల్సిన లక్షణాలు, ఆయన పతనానికి కారణమైన లక్షణాలు చూద్దాం. అందులో ఫస్ట్ది నమ్మిన నాయకులను వదులుకోవడం. ఎస్, మీరు కూడా స్క్రీన్ మీద చూడండి, నేను రాసింది. నమ్మిన నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి గారు వదులుకున్నారు. అందులో ఒక పెద్ద అవలక్షణం ఏంటంటే చెప్పుడు మాటలు వినడం అండ్ భజన పొరలను చేరదీయడం, అహంభావంతో ఏకపక్షంగా వ్యవహరించడం, చుట్టూ ఉన్నవారు చెప్పేది విని పార్టీకి తనకు కంకణబొద్దులుగా ఉన్నవారిని వదులుకున్నారనమాట. ఇలాగే విజయసాయిరెడ్డి గారిని, మోపిదేవి వెంకటరమణ గారిని, మేకపాటి గారిని, బాలినేని గారిని, ఉమ్మారెడ్డి గారిని, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని లాంటి వాళ్ళని, ఇలా దాదాపుగా ఒక 20 మంది నాయకులను, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు అండ్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఇట్లా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారనమాట. సో బాలసౌరి గారు, వీళ్ళందరూ కూడా వైసీపీలో కీలకంగా పనిచేసిన వాళ్ళే. కానీ వీళ్ళందరూ కూడా 2024కి ఎందుకు వెళ్ళిపోయారు? జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానంతో ఉన్నవాళ్ళే, కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టంతో వెళ్ళిన వాళ్ళే. కానీ వీళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు దూరం చేసుకున్నారు. కొంతమంది ఏమో రేవంత్ రెడ్డి గారు డిన్నర్కి వెళ్ళారని, వీళ్ళు అవసరం లేదు, వీళ్ళు రేవంత్ రెడ్డితో డిన్నర్కి వెళ్ళారు. ఇంకొక ఆయన ఏమో చంద్రబాబు గారితో, తారకరత్న చనిపోతే చంద్రబాబు గారితో కలిసి ఫోటోలను మీడియాలో కనిపించారు ఈయన విజయసాయిరెడ్డి గారు, అందుకని ఆయన ఇంకొద్దు. అలా చాలామందిని చిన్న చిన్న కారణాలతో దూరం చేసేసుకున్నారు. సో ఇది ఖచ్చితంగా అవలక్షణం అనమాట. అలా నమ్మిన నాయకుల్ని, ఇంపార్టెంట్ నాయకుల్ని వదులుకోకూడదు. ఇక రెండో అవలక్షణం ఫేక్ ప్రచారాలను మాత్రమే నమ్ముకోవడం. సో రాజకీయాల్లో అబద్ధాలు, ఫేక్ ప్రచారాలు సహజమే, ఎవరైనా చేస్తారు. టీడీపీ వాళ్ళు ఏమంత సచ్చీళ్ళు కాదు, వాళ్ళు అవసరానికి అబద్ధం ఆడతారు. జనసేన వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఆడతారు. కానీ అవసరానికి అబద్ధం ఆడడంలో తప్పులేదు, కానీ అబద్ధాల మీదే రాజకీయం చేయాలనుకోవడం తప్పు. ఇక్కడ అదే చేస్తున్నారనమాట. అవసరం ఉన్నా లేకపోయినా, సమయం వచ్చినా రాకపోయినా, సందర్భం దొరికినా దొరకకపోయినా ఒక అబద్ధాన్ని సృష్టించి దాన్ని జనాన్ని నమ్మించాలని చూడడం జగన్ రాజకీయ అజ్ఞానం. ఈ తరహా రాజకీయం గతంలో లబ్ధి పొందిన జగన్ ఇప్పుడు అదే నమ్ముకోవడం అవివేకం. టీడీపీ, చంద్రబాబు, జనసేన, పవన్ కూడా సగటు రాజకీయ నాయకులే. వాళ్ళు కూడా అబద్ధాలు అప్పుడప్పుడు చెప్తారు, ఫేక్ ప్రచారాలు చేస్తారు. కానీ అదను చూసి దెబ్బకొడతారు తప్ప ఊరికే అదే పని మీద చేయరు. అది వైసీపీ అతిపెద్ద అవలక్షణం జగన్మోహన్ రెడ్డి గారు. ఇక కుటుంబ వ్యవహారాలు వీధిన పడడం జగన్మోహన్ రెడ్డి గారికి మైనస్సే. సొంత చిన్నాన్న కేసులో బాధితులకు న్యాయం జరగలేదు, నిందితులను వెనకేసుకురావడం జగన్ రాజకీయ జీవితం మొత్తం ఉండిపోయే శాశ్వత మరక. సొంత చెల్లితో పేచి కుటుంబానికే పరిమితం కాలేదు, ఇది పరిమితమయ్యే అంశం కూడా కాదు. రాజకీయ వివాదాలు, ఆస్తి తగాదాలు సహా అనేకం ఉన్నాయి. ఇలా సొంత కుటుంబ వ్యవహారాలు చక్కదిద్దుకోలేని జగన్ను ప్రజలు, మహిళలు ఎందుకు నమ్ముతారు? అది మైనస్సే కదా. ఈ వ్యవహారంలో ఈగో, అనాలోచితం, చెప్పుడు మాటలకు వెళ్ళి జగన్ చాలానే నష్టపోయారు. సో సొంత కుటుంబాన్ని ఫస్ట్ తను కాదనుకుంటేనే బయట వాళ్ళ అవకాశంగా మార్చుకుంటారు. తన ఇంటి వ్యవహారాన్ని తనే చక్కదిద్దుకోవడంలో విఫలమయ్యారు. దానికి కారణం కూడా చెప్పుడు మాటలు వినడం, ఒక రకమైన అభద్రత, ఒక రకంగా ఈగో అండ్ అనాలోచితం, ఇవన్నీ కూడా కారణం. ఇక అవినీతి ముద్ర, పారదర్శకత లేకపోవడం, ఇది ఒక పెద్ద ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారితో సహా అందరూ మీద అవినీతి ఆరోపణలు ఉంటాయి.
సో ఇప్పుడు చంద్రబాబు గారు సహా అతని కుటుంబ సభ్యులు ఆస్తులను ప్రకటిస్తుంటారు. గత 10 ఏళ్ళుగా ఆయన ఏటా ప్రకటిస్తారు. వారి ఆస్తులు వ్యాపారాలపై కాస్త చైతన్యం ఉన్న జనాల్లో ఒక అవగాహన ఉంది, పారదర్శకత కనిపిస్తుంది. మంత్రిగా 20 నెలలుగా ఉన్న పవన్ కళ్యాణ్ మీద ఒక్కటంటే ఒక్కటి కూడా అవినీతి ఆరోపణ లేదు. కానీ జగన్ ఆస్తులు వ్యాపారాలపై ఎవరికీ అవగాహన లేదు, పారదర్శకత ఉండదు. తన తండ్రి అధికారంలో ఉండగా అక్రమంగా వక్ర మార్గంలో ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన అనేక కంపెనీలు ఇచ్చిన ముడుపులతో జగన్ కంపెనీలు పెట్టారని సిబిఐ ఎప్పుడో చెప్పింది. జగతి పబ్లికేషన్స్ సహా కొన్ని సిమెంట్ కంపెనీలు, కొన్ని పవర్ ప్రాజెక్టులు ఇలా వచ్చినాయి. 2019లో అధికారంలోకి వచ్చాక జగన్ తనపై ఉన్న అవినీతి ముద్ర పోగొట్టుకునే ప్రయత్నం చేయకపోగా తన 5 ఏళ్ల పాలనలో అనేక ఆరోపణల్లో చిక్కుకున్నారు. ఈ కారణంగా నానాటికి పెరుగుతున్న జన్జీ చైతన్యం ఈ కాలపు ఓటర్లలో జగన్ పట్ల ఒక రకమైన వ్యతిరేకత, అసహ్య భావన వచ్చింది. అంటే చాలా ప్రాక్టికల్గా చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు గారు బిజినెస్ ఏంటి? పాడి వ్యాపారం, హెరిటేజ్. పవన్ కళ్యాణ్ గారు ఏంటి? సినిమాలు తీస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు సిమెంట్ వ్యాపారం ఉంది, మీడియా ఉంది, పవర్ ప్రాజెక్టులు, పవర్ ప్లాంట్లు ఉన్నాయి, చాలా బిజినెస్లు ఉన్నాయన్నమాట. అవి ఇవన్నీ కాదు, చాలా బిజినెస్లు ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు వచ్చాయి? రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడే వచ్చాయి. సో ఆయన మీద సిబిఐ కేసులు నమోదు చేసింది. సరే, ఒక అవినీతి ముద్ర పడడం అనేది సహజం. ఏదో కాంగ్రెస్ వాళ్ళు కక్ష సాధింపు కోసమో ఏదో జరిగి ఆయన మీద సిబిఐ కేసులు పెట్టారు అనుకుందాం. మరి ఆయనకు 5 ఏళ్ళ అవకాశం వస్తే ఆరోపణ లేకుండా పరిపాలన చేయొచ్చుగా. ఆరోపణలు ఉన్నాయి సరే కదా, ట్రాన్స్పరెన్సీ లేదు. పోనీ ఆరోపణ కూడా రాజకీయ ప్రత్యర్థులు చేసిందేలే అని వదలడానికి లేదు, ట్రాన్స్పరెన్సీ లేదు. మద్యం అన్నారు, మద్య నిషేధం అని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక మద్య నిషేధం చేయలేదు కదా, నకిలీ మద్యం అమ్మారు. మద్యం నుంచి 1000 కోట్లు కొల్లగొట్టారు. ప్రభుత్వ దుకాణాల్లో చీప్ బ్రాండ్లు అమ్మారు, చీప్ లెక్కన అమ్మారు. ఎక్కడ ఉంది ట్రాన్స్పరెన్సీ? అది అవినీతే కదా. ఇలా చాలా జరిగాయి అన్నమాట. అలా ఆయన అధికారంలో ఉన్నప్పుడు పారదర్శకత పోయింది. సో అవినీతి ముద్ర బలంగా ఉంది. ఇక మరో కీలకమైన 5వ పాయింట్ అండి, ప్రజలంటే చులకన, తనపై తనకు అతి నమ్మకం. ఇది ఎందుకంటే చెప్తా. బహుశా జగన్ తను ఎక్కువగా ఊహించుకొని ఉండొచ్చు, ప్రజలను అర్థం చేసుకొని ఉండకపోవచ్చు. కారణం ఏమైనా జగన్కు ప్రజల పట్ల చులకన భావన, తన పట్ల అతి నమ్మకం కనిపిస్తున్నాయి. 2019లో తన గెలుపు వెనక తన కష్టం, తన నమ్మకం, తన టీంవర్క్, సోషల్ మీడియా ప్రచారాలు, వ్యూహాలు, కొత్త స్నేహాలు, అంటే బీజేపీ, టీఆర్ఎస్ ఇవన్నీ కలిసి వచ్చాయి. కానీ 2024లో అవన్నీ ఉన్నప్పటికీ ఏమీ వర్కౌట్ అవ్వలేదు. కారణం అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పుడు పాలన, ప్రజలను అర్థం చేసుకోకపోవడం ఒక కోణం అయితే, ప్రజా తీర్పును గౌరవించకపోవడం మరో కోణం. సో ప్రజలు తనను వ్యతిరేకిస్తున్నారు, తన పాలన ప్రజలకు నచ్చలేదు అనేది జగన్ అర్థం చేసుకోవాలి. పోనీ అర్థం చేసుకోకపోతే ఓడిపోయిన తర్వాత ఎప్పటికీ ప్రజా తీర్పును గౌరవించాలి. సో వాటికి కారణాలను ఈవీఎంలపై నెట్టేసి తనను తాను, తన క్యాడర్ను కొన్నాళ్ళు మోసం చేస్తే చేయొచ్చు. కానీ ప్రజలంటే ఇతనికి చులకన, అందుకే తీర్పును గౌరవించడం లేదు అనే ఒక భావన మాత్రం జనంలో ఉండిపోద్ది. ఇవి చాలా వ్యాలిడ్ పాయింట్లు, అంత ఆషామాషి పాయింట్లు కాదు. రాజకీయంలో చాలా లోతుగా ఆలోచించాల్సిన పాయింట్లు ఇవి. ఎందుకు ఏమైంది? ఓడిపోయిన తర్వాత ఓకే ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని చెప్పొచ్చుగా. ఈవీఎంలో ఓడిపోయాము, అందుకు ఓడిపోయాము, ఇందుకు ఓడిపోయాము అని కబుర్లు ఎందుకు? సో అంటే ఇవన్నీ ఎవరు నమ్ముతారంటే ఓన్లీ ఆ ట్రాన్స్లో ఉన్న వాళ్ళు నమ్ముతారు, నిజంగా చైతన్యం ఉన్న వాళ్ళు నమ్మరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సింది న్యూట్రల్ ఓట్ బ్యాంకు, చదువుకున్న వాళ్ళు ఓట్ బ్యాంకు, నిజంగా చైతన్యం ఉన్న వాళ్ళు ఓట్ బ్యాంకు. సో ఈ అవలక్షణాలన్నీ పోగొట్టుకుంటే ఏమో మళ్ళీ గెలిచే ఛాన్స్ ఉండొచ్చు అన్నమాట.